స్క్రీన్ పై రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ పై చర్చ అంశాలను మనం పరిశీలించుకోవచ్చు. మొత్తానికి రైతు బంధుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఏం అడుగుతుంది అంటే 5 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటదా, 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటదా, 15 ఆ 20 రైతు భరోసా అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుని కాస్త రైతు భరోసాగా పేరు మారుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గనుక హయాంలోకి వస్తే 5,000 కాస్త మేము 7,500 రూపాయలు చేస్తామని చెప్పి ప్రకటించింది. ఈ 7,500 రూపాయలు కేవలం అంటే కొంతమంది మిడిల్ క్లాస్‌కి సంబంధించి చిన్న చితక రైతులకు మాత్రమే అందిస్తామని చెప్తుంది. అయితే 5 ఎకరాల వరకు ఇస్తే బాగుంటదా, 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటదా, 20 ఎకరాల వరకు ఇస్తే బాగుంటదా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని 5 అయితే 5, 10 అయితే 10, 15 అయితే 15, 20 అయితే 25 అనేది మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్‌ని ఓపెన్ చేసుకుని చూసుకోవడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో మీ తోటివారు ఎలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? 10 ఎకరాల వరకు చేశారా? 15 ఎకరాల వరకు చేశారా? 20కా, 5కా? అలాగే మీ తోటి బంధువులకి, మీ గ్రామ పంచాయతీలోని ప్రజలకు, రైతులకు కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్లకు కూడా దానికి సంబంధించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని చెప్పండి. తద్వారా మనకు ఏం అర్థమవుతుంది అంటే ప్రజా అభిప్రాయంపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎలా వర్ణించబోతుంది, ప్రజల వైఖరి విధానం ఎలా ఉంది అనేది అర్థం కావడానికి అవకాశం ఉంటది. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో గనక వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ చేయడానికి అన్ని విడతలవారు అని చెప్పేసి డేట్లు ప్రకటించింది. అయితే ఈ విడతలకి సంబంధించిన భాగంగా మొదటి విడత రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1 తారీఖున దాదాపుగా 1,000 కోట్ల రూపాయల వరకు విడుదల చేయనట్లుగా తెలుస్తుందన్నమాట. ఈ 1,000 కోట్లు 1 కుంట నుండి 1 ఎకరం వరకు అందబోతున్నాయి. అలాగే రాబోయే వీడియోలలో 1 ఎకరం నుండి 10 ఎకరాల వరకు ఎప్పుడు రాబోతున్నాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ 7,500 కాస్త రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా 10 ఎకరాల వరకు ఇస్తే 75,000 రూపాయలు అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ 2 లక్షల రుణమాఫీ అవుతుంది కాబట్టి 2 లక్షలు, అలాగే ఈ 75,000 రూపాయలు దాదాపుగా 3 లక్షల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలో ఒక్క లబ్ధిదారునికి అందించబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు. తాజాగా రైతు భరోసా, రైతు బంధు నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగబోయే 25వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్లో ఎంత కేటాయించబోతుంది అనేది కూడా మనకు తెలుస్తది. అలాగే రైతు భరోసాకి సంబంధించి అంటే గ్రీన్ సిగ్నల్ కూడా రాహుల్ గాంధీ గారి తోటి 30-31వ తేదీలలో సభ నిర్వహించబోతున్నారు. ఆ సభ ప్రాంగణంగానే మళ్లీ ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క రైతు భరోసాపై కటాఫ్ తేదీల ప్రకటన విధానం పైన కూడా ఖచ్చితంగా వివరణ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని.